హరీష్ శంకర్ మొత్తానికి ఫ్యాన్ సూప్‌లో పడ్డాడేమో అనిపించింది. అంటే సూప్ అంటే తాగే సూప్‌లో పడ్డాడేమో అనిపించింది. సడెన్‌గా అనుకోకుండా కాంట్రోవర్సీ‌లో ఇరుక్కుపోయాడు. యాక్చువల్‌గా 19వ తారీఖు సినిమా రిలీజ్ ఉంది. ఈ టైంలో మంచి కాంట్రోవర్సీ‌లో ఇరుక్కుపోవడం అనేది కొంచెం ఒక డైరెక్టర్‌కి ఎంతన్నా అంటే ఒక్కొక్కసారి ఎట్లుంటదంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా పవర్‌ఫుల్‌గా ఇది ఇప్పటి నుంచి కాదు. ఒకప్పుడు రోజుల నుంచి కృష్ణ ఫ్యాన్స్ అని, తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ అని, తర్వాత ఇంకోళ్ళు వాళ్ళు వీళ్ళు నాగార్జున ఫ్యాన్స్ అని రకరకాలుగా అలాంటిది ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా బాగా పవర్ఫుల్ పెరిగిన తర్వాత ఇంకా ఎక్కువైపోయిందనమాట ఈ ఫ్యాన్ వార్ వచ్చేసి. పోయి అనుకోకుండా తెలిసి తెలియకుండా పుసిక్కున మహేష్ బాబు ఫ్యాన్స్ తోటి పెట్టుకున్నాడనమాట. ఏం జరిగిందయ్యా అంటే విషయం, పవన్ కళ్యాణ్ సినిమా 19వ తారీఖు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుందనమాట. అది ఆల్రెడీ చిన్న కాంట్రవర్సీలు ఇన్ ద సెన్స్ అది మ్యూజిక్ డైరెక్టర్ మార్చారని చెప్పి ఫ్యాన్స్ అప్సెట్ అయిపోయారు. తర్వాత మళ్ళీ వచ్చి ఎక్స్క్యూజ్లు ఇచ్చుకున్నారు హరీష్ శంకర్. ఒక్కోసారి అనుకోకుండా జరుగుతూ ఉంటాయని చెప్పి ఇంకా 4 రోజుల్లో సినిమా రిలీజ్ ఉందనగా ఇప్పుడు ఇంకా తమన్ మ్యూజిక్ కొడుతున్నాడని చెప్పి రోజు పాపం ఏంటంటే ఒక సినిమా రిలీజ్ చేయడం అంత సింపుల్ కాదు కదా. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు. మన దట్టు పవన్ కళ్యాణ్ లాంటి సినిమా అంటే అసలు నాట్ ఏ జోక్ అనమాట. ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఫ్యాన్స్ వాళ్ళు ఎప్పుడెప్పుడా అని ఆవురావురమంటూ ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి టైంలో సినిమా రిలీజ్ చేయడం అంటే చాలా టెన్షన్తో కూడుకున్నటువంటి విషయం అనమాట. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ని మార్చిన తర్వాత ఇంకా దానికి సంబంధించిన పనులు, రిలీజ్ పనులు, సెన్సార్ పనులు, ఆ పనులు, ఈ పనులు ఆడావిడిలో ఉంటారు. ఈ టైంలోనే ఏం చేశారంటే మన ప్రమోషన్లలో భాగంగా హరీష్ శంకర్ గారు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అనేది ఎక్స్లో మొదలుపెట్టాడనమాట. దాంట్లో ఎవరో చిన్న ఒక ట్వీట్ మెన్షన్ చేశారనమాట. ఈసారి బాబు కలెక్షన్లు మనం బీట్ చేయాలని చెప్పేసి. దానికి మన హరీష్ శంకరు బై మిస్టేక్ చూసుకోకుండా ట్వీట్ చదవకుండా టెన్షన్లో తదాస్తు అన్నాడనమాట. దాంతో మన మహేష్ బాబు ఫ్యాన్స్ కొంచెం అప్సెట్ అయిపోయారు. బాబు అంటే మన మహేష్ బాబు అంటారనమాట. అంటే ఏంటంటే బాబుని తెలుగు ఇండస్ట్రీలో బాబు అని అంటూ ఉంటారు అనమాట. అలా అనుకోకుండా చిన్న మహేష్ బాబు ఫ్యాన్స్కి హరీష్ శంకర్కి జరుగుతున్నటువంటి యుద్ధంలో మళ్ళీ ఆయన వచ్చాడు. పాపం స్టూడియోలో కూర్చొని సారీ చెప్పాడు. ఒక పెద్ద లెటర్ రాశాడు. ఎందుకంటే ఫ్యాన్స్ అప్సెట్ అయితే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అది ఒక పెద్ద సోషల్ మీడియాలో వారైపోద్ది అనమాట. ఇష్టం వచ్చినట్టు. ఎందుకు అంటే నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉంది. ఒక్కొక్కసారి ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారంటే ఏమవుతుంది అంటే సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఈ మహేష్ బాబు ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా సినిమాలు రిలీజ్ అయినప్పుడు అందరూ చూస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే కొంత ఒకేలా ఎందుకు మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని ఇక అప్పుడు చూసాం కదా, బోల్డ్ అన్ని సినిమాలకి జరిగినాయి కదా ఇలాగా. నీ సినిమా రిలీజ్ అయితే నా ఫ్యాన్స్ చూడనియరని, నా ఫ్యాన్స్ రిలీజ్ అయితే ఏవో రకరకాలుగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఫ్యాన్స్ అప్సెట్ కాకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే తను కావాలనేదో హరీష్ శంకర్ అనాలనో లేకపోతే ఏది చేయాలని ట్వీట్ చదవకుండా తొందరపడేసి పుసిక్కున తదాస్తు అని అనేసాడనమాట. ఆ తదాస్తు అనడం అనేది ఇక మళ్ళీ సారీ చెప్పి టీవీ 9లో కూర్చొని మహేష్ బాబు అంటే నాకు ఇష్టం, మహేష్ బాబు ఇట్లానే మహేష్ బాబు ట్వీట్ పెట్టా అని ఎక్స్క్యూజ్లు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చిందనమాట. సో మొత్తానికి అదేంటంటే యాక్సిడెంటల్గా జరిగింది కానీ తను ఏదో కావాలని అనాలని. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ డైరెక్టర్ ఎవరైనా అంత పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి డైరెక్టరు 4 రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ పెట్టుకొని అలా ఎవరు జనరల్గా మాట్లాడరు. అదేదో బై యాక్సిడెంట్ దొర్లింది అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.